అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఫస్ట్ మన తెలుగు మామ్ ఛానల్ తరపు నుంచి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ మీరందరూ పండగని? నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ రోజు వచ్చి చాలా సింపుల్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ లో నేను తొలి ఏకాదశి నైవేద్యంగా పేలాల పిండి చేస్తున్నాను. అంటే అందరూ చేసేదే, కానీ చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదండి. నేను ఈ పేలాల పిండిని ఏ రకంగా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. అలాగే సిల్వర్ పూజా సామాన్లని ఎలా క్లీన్ చేసుకుంటారు చూపించమని అడిగారు. కాబట్టి ఈ రోజు నేను మీకు సిల్వర్ పూజా సామాన్లని ఎలా పాలిష్ చేసుకోవచ్చు, తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఎలా పాలిష్ చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్తాను. అలాగే నా సింపుల్ పూజా రొటీన్ ని కూడా నేను మీతో షేర్ చేస్తాను. తొలి ఏకాదశికి మనం ఏది నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా దేవుడికి కంపల్సరీగా మనం పేలాల పిండిని పెట్టాలండి. ఫస్ట్ మనం ఈ పేలాల పిండి కోసం జొన్నల్ని తీసుకోవాలి. ఇవి వచ్చి తెల్ల జొన్నలు. ఈ తెల్ల జొన్నల్ని వచ్చి అందులో ఏమన్నా స్టోన్స్ కానీ ఏమన్నా డస్ట్ ఇవన్నీ ఉండే మొత్తం క్లీన్ చేసుకోవాలి. తర్వాత నేను ఒక ప్యాన్లో కొంచెం వాటర్ని బాయిల్ చేసుకున్నానండి. బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా మనం తీసి పక్కకు పెట్టుకున్న జొన్నలు ఉన్నాయి కదండి, అవి అందులో వేసుకోవాలి. ఒక 5 minutes మనం అలానే ఉంచేసేయాలి. మినిట్స్ అలానే సైడ్కి పెట్టేస్తానండి. చూడండి, అందులో వాటర్ మొత్తం కూడా ఆ స్ట్రైనర్లో నుంచి కిందకు వచ్చేసాయి. చేశానండి. చూడండి, మొత్తం కూడా డ్రై అయిపోయాయి జొన్నలన్నీ కూడా. ఇప్పుడు మనం వీటిని తీసేసి పక్కకు పెట్టుకోవాలి. మనం నార్మల్గా ఒట్టి జొన్నల్ని మనము పాన్లో పెట్టి ఇది చేస్తే మనకి పాప్కార్న్ లాగా రావండి, అవి మాడిపోతాయి. కాబట్టి కంపల్సరీగా మనం వాటర్లో ఒక 5 minutes ఉంచేసిన తర్వాత హాట్ వాటర్లో మనం డ్రై చేసుకుంటేనే మనకి పాప్కార్న్ లాగా వస్తాయి. ఇవి చాలా హెల్దీ అండి. పిల్లలకి మనం పాప్కార్న్లా కూడా మనం ఇవ్వచ్చు, లేకపోతే పాలపిండిలాగా కూడా మనం చేసి ఇవ్వచ్చు. నేను వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ పై ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకోవాలి. కడాయి కానీ పాన్ కానీ ఏదైనా నాన్ స్టిక్ అయితేనే మంచిది అండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వేసుకోవాలి, మొత్తం ఒకేసారి వేసుకోకూడదు. మనం కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఈ పాన్ వచ్చి బాగా హీట్ అవ్వాలండి. అంటే నార్మల్ హీట్లో ఉంటే మనం వేయకూడదు, బాగా హీట్ అయిపోయిన తర్వాతనే మనం వేయాలి. కొంచెం అది పాప్కార్న్ లాగా అవ్వడం స్టార్ట్ అయిపోయిన తర్వాత, సౌండ్ రావడం స్టార్ట్ అయిపోయిన తర్వాత దాని పైన మనం మూత పెట్టేసి కవర్ చేసేసేయాలి. మనం ఫ్లేమ్ వచ్చి హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. మొత్తం కూడా అవి బాగా ఇది అవుతాయి.
అంటే మనం ముందు వాటర్లో నానపెట్టేసి డ్రై చేసేసాం కదా, కాబట్టి ఇలా వస్తుంది. డైరెక్ట్గా మనం జొన్నల్ని వేసామంటే మనకి ఇలా పాప్కార్న్ లాగా రావండి, అవి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ. కాబట్టి ఇలా చేసుకుంటేనే మంచిది. అంటే మనం ముందే జొన్నల్ని నానపెట్టేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి మనం ఈ రకంగా చేసి ఇవ్వచ్చు. మధ్యలో మనం మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ అంటే మనము కడాయిని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అప్పుడు అడుగున ఉన్నాయి కానీ అటు సైడ్కి ఉన్నాయి మొత్తం కూడా జొన్నలు అన్నీ కూడా కరెక్ట్గా అవి అన్నీ కూడా ఫ్రై అయిపోయి ఫ్రై అయిపోయాయి. ఎంత బాగా ఫ్రై అయ్యాయి కదా, మొత్తం పాప్కార్న్ లాగా అయిపోయాయి. ఇదే మనం పిల్లలకి ఇవ్వాలనుకోండి, కొంచెం దీంట్లో బటర్ వేసి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసి ఇవ్వచ్చు. పిల్లలు బాగా లైక్ చేస్తారు. చాలా హెల్దీ అండి. మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా ఇవ్వచ్చు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. నేను అది సైడ్కి తీసేసుకున్నాను. మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ ఈ మిగిలిన జొన్నల్ని కూడా వేసుకుంటున్నాను. మనం ఫుల్గా ఒకేసారి వేసుకోకూడదండి, కొంచెం కొంచెంగా మనం ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మనకి అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. ఈ పాప్కార్న్ మొత్తం కూడా నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పేలపిండికి మనకి ఇంకా కావాల్సింది వచ్చి పుట్నాలండి, పుట్నాల పప్పు, అలాగే బెల్లం, ఇలాచి, బాదాం. మీకు కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం మిక్సీ జార్లో ఈ పాప్కార్న్ ఇవి వేసుకోవాలండి. ఇవి వేసుకుని మనం పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్గా చేసుకోకూడదండి. అలా చేసుకున్నామంటే పిల్లలు తినలేరు, అది నోటిలో ఇది అయిపోతుంది. కాబట్టి మనం కొంచెం బరకగా ఉండేటట్లుగానే మనం చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా చేసుకోవాలి. నేను ఈ రకంగా చేసుకొని పక్కకు పెట్టేసేసుకుంటున్నాను. మిక్సీలో వేసుకోవాలండి, మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను బెల్లం బెల్లం ఒకటే మిక్సీ జార్లో వేసామంటే అది సరిగా ఇది అవ్వదు. కాబట్టి కొంచెం మనం ఈ పిండిని కూడా వేసుకోవాలి.
ఇలా వేసుకుంటేనే మనకు బెల్లం అనేది కరెక్ట్గా మనకి గ్రైండ్ అయిపోతుంది, కరెక్ట్గా మిక్స్ అయిపోతుంది. నేను ఒక 2-3 స్పూన్స్ ఈ పౌడర్ వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి, మనము ఈ పౌడర్ వేసి బెల్లంని ఇది చేయబట్టి మనకి కరెక్ట్గా అది బ్లెండ్ అయిపోతుంది, మొత్తం కూడా కరెక్ట్గా పౌడర్ అయిపోతుంది. అదే మనం ఒట్టిగా బెల్లం వేసామంటే ఈ రకంగా రాదు. కాబట్టి ఇప్పుడు కొంచెం మనం దీన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జార్లో వేసుకోవాలి. ఇప్పుడు జొన్న పిండిలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కూడా ఏకాదశికి మనం దేవుడికి నైవేద్యం పెట్టి పేలాల పిండి రెడీ అయిపోయిందండి. ఇది చాలా హెల్దీ అండి. మనం ఏమంటే పండగకి నైవేద్యంగానే కాదు, మనం నార్మల్గా కూడా మనం ఈ రకంగా పౌడర్ చేసుకొని మనం పిల్లలకి కూడా ఇవ్వచ్చు. జొన్నలు వచ్చి హెల్త్కి చాలా మంచిదండి. అలాగే మనం ఇందులో బెల్లం అవన్నీ వేసాం కదా, కాబట్టి పిల్లలకి కూడా చాలా హెల్దీ. కొంచెం ఎక్కువ క్వాంటిటీ మనం రెడీ చేసి పెట్టుకొని మనం బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకొని పిల్లలకి ఇవ్వచ్చు. నన్ను కొంతమంది వ్యూవర్స్ పూజ సామాన్లు ఎలా క్లీన్ చేస్తారు చూపించమని అడిగారు, సిల్వర్వి. కాబట్టి ఈరోజు చూపిస్తున్నానండి. ఇది నేను నార్మల్గా ఈ వెండి పూజా సామాన్ని నేను నార్మల్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అంటే నేను నార్మల్గా విమ్ లిక్విడ్ దాంతోనే నేను క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ మనం పాలిషింగ్ లాగా చేసుకోవాలి. అంటే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఈ రకంగా నేను చూపించినట్లు చేసుకుంటే మనకి బయట మార్కెట్లో పాలిష్ చేసినట్లు ఉంటుంది. దీనికి మనకు కావాల్సింది కోల్గేట్ టూత్ పౌడర్ అండి. మీరు చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు, మనం సిల్వర్ షాప్కి వెళ్ళినప్పుడు, వెండి షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఒక చిన్న బౌల్లో కొంచెం ఏదో పౌడర్ లాగా ఉంటుంది. వాళ్ళు దాంతో వెండి సామాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. మనం అడిగినా కూడా చెప్పరు. అది వచ్చి ఈ కోల్గేట్ టూత్ పౌడరేనండి. దీంతో మనము వెండి సామాన్కి పట్టిన ఈ డస్ట్ లాంటిది కానీ కొన్నిసార్లు బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా, మనం ఎక్కువ యూజ్ చేసే కొద్దీ. అలాగే యూజ్ చేయకపోయినా అలాంటి సామాన్ని మనం ఈ రకంగా క్లీన్ చేసుకోవచ్చు దీంతో. ఫస్ట్ వచ్చి మనం క్లీన్ చేసుకున్న వెండి సామాన్ని, అంటే శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న సామాన్ని పొడిగా ఉండేటట్లుగా తుడుచుకోవాలి. అంతే, తడి అనేది ఉండకూడదండి. తర్వాత నేను ఒక కాటన్ది కర్చీఫ్ లాంటిది తీసుకున్నాను. దానికి కొంచెం టూత్ పౌడర్ని తీసుకొని ఈ రకంగా నేను రబ్ చేసేసాను. మనకి ఎక్కడ డస్ట్ అనేది కానీ బ్లాక్గా ఎక్కడ ఉంటే మనం ఆ ప్లేస్లో కొంచెం ఎక్కువసేపు రబ్ చేయాలండి. ఈ రకంగా మనం బాగా ఇది చెయ్యాలి. మనకి చాలా ఫాస్ట్గా క్లీన్ అయిపోతుంది, టైం కూడా ఎక్కువ అసలు పట్టదు. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం క్లీన్ చేసేటప్పుడు అది మొత్తం కూడా డ్రై అయిపోయి ఉండాలండి. చూడండి, ఈ రకంగా మొత్తం మనం రబ్ చేసేసిన తర్వాత ఇంకెక్కడైనా మనకి ఎడ్జెస్లోను ఆ లోపల సైడ్కి వచ్చి కొంచెం బ్లాక్గా అయిపోయి ఉంటుంది కదా, చూడండి ఇక్కడ వచ్చి ఇంకొకసారి మనం ఇది చేస్తే సరిపోతుంది. అంటే మనం ఈ రకంగా చేయటం వల్ల సిల్వర్ సామాన్లకు ఉండే ఆ బ్లాక్ కలర్గా ఉండేది మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. మొత్తం అలా మనం ఇది చేసిన తర్వాత ఒకసారి బాగా మొత్తం క్లాత్తో మొత్తం తుడిచేసేయాలండి. మనం ఎంతసేపు దాన్ని ఇది చేస్తే మనకి ఈ వెండి సామాన్ అనేది అంత షైనీగా వస్తుంది. చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? మనము యూస్ చేసినా చేయకపోయినా కూడా మనకి ఒక్కొక్కసారి వెండి సామాన్ వచ్చి సిల్వర్ సామాన్ వచ్చి బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం మంత్కి ఒక్కసారైనా సరే మనం ఈ రకంగా క్లీన్ చేసి పెట్టుకున్నాము అంటే మనకి చాలా ఇయర్స్ అయినా సరే మనకి సామాన్లు అనేవి వెండి సామాన్లు వచ్చి మనకి కొత్త వాటిలాగానే ఉంటాయి. మనం అలానే వదిలేసామంటే కొన్ని రోజులకి బ్లాక్గా అయిపోతాయి. కాబట్టి మనం అప్పుడప్పుడు ఈ రకంగా టూత్ పౌడర్తో మనం ఈ రకంగా సిల్వర్ సామాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనం ఇలా చేసామంటే మనకి పాలిషింగ్ చేసినట్లుగా వస్తుంది. నేను పూజ సామాన్లు మొత్తం కూడా ఈ రకంగా క్లీన్ చేసేసుకుంటాను. అంటే యూస్ చేసిన తర్వాత, అంటే కొన్ని సామాన్లు డైలీ యూస్ చేసేది వచ్చి నేను 15 డేస్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి ఇలా పాలిషింగ్ లాగా చేసుకుంటాను. నార్మల్గా ఇంకా ఫెస్టివల్ టైంకి యూస్ చేసే సిల్వర్ సామాన్లు వచ్చి నేను యూస్ చేసే ముందు అలాగే యూస్ చేసిన తరువాత క్లీన్ చేసుకొని కూడా ఇలా నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. లోపల పెట్టేసామంటే మళ్ళీ మనం యూస్ చేసుకునేంత వరకు కూడా అవి కొత్తగా ఉంటాయి, చాలా షైనింగ్గా ఉంటాయండి. అంటే మనకి బయట మార్కెట్లో పాలిషింగ్ చేస్తే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. మనం ఈ రకంగా టూత్ పౌడర్తో మనం ఈ రకంగా క్లీన్ చేసుకుంటే.
ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ దీపపు కుందులు వచ్చి నేను 12 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. నేను అప్పుడప్పుడు ఈ రకంగా క్లీన్ చేయడం వల్ల ఈ రోజు వరకు కూడా అవి కొత్తగా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్న ఇవి కూడా నేను నా మ్యారేజ్ టైంలో తీసుకున్నవేనండి. ఆ ప్లేట్స్ ఒక్కటి ఈ మధ్య తీసుకున్నవి, మిగతా ఇప్పుడు నేను చూపిస్తున్నది మొత్తం కూడా నేను మా మ్యారేజ్ టైంలో అంటే 12 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవి. ఇలా 1 మంత్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉండటం వల్ల ఇప్పటికి కూడా 12 ఇయర్స్ అయినా కూడా ఈ రకంగా కొత్తగానే ఉంటాయి. నేను పూజ సామాన్లు మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నేను మొత్తం కూడా ఆయిల్ అదంతా కూడా వేసి ఇంకా ఒత్తులన్నీ పెట్టి రెడీ చేసుకున్నాను. దీపపు కుందులకి ఇలా బొట్లు అయితే పెట్టుకోవాలంటారు. అలాగే పూలు అక్షింతలు కూడా దీపపు కుందుల మీద మనం వేసుకోవాలి. నేను ఫొటోస్ అన్నీ కూడా ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నవి నిన్న క్లీన్ చేశానండి. మొత్తం కూడా బొట్లు అవన్నీ పెట్టేసేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ పూలు అవన్నీ పెట్టాను. ఈ ఏకాదశికి అంటే ఈ ఫెస్టివల్కి వచ్చి మెయిన్గా తులసి మాల వేయాలండి. కాబట్టి నేను తులసి మాల కూడా తెప్పించుకున్నాను. ఈరోజు ఉపవాసం కాబట్టి నేను ఏమీ కూడా చేయలేదండి. ఓన్లీ పేలపిండి ఒకటే చేశాను. చాలామంది ఉపవాసం అంటే అసలు ఏమీ తినకుండా ఉంటారు. అలా ఎప్పుడూ చేయకండి. పండ్లు, పాలు ఇలాంటివి మనం ఎవ్రీ 2 అవర్స్ కానీ 3 అవర్స్కి ఒకసారి కానీ మనం తీసుకోవచ్చు. హెల్త్ బాగలేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదండి. కొంచెం మన హెల్త్ని కూడా మనం చూసుకోవాలి. నార్మల్గా వచ్చి నిన్న నైట్ నుంచి రేపు మార్నింగ్ వరకు ఉపవాసం ఉండాలి. ఇది మాత్రం మీరు కంపల్సరీగా ఫుడ్ అనేది తీసుకోకుండా మాత్రం ఉండొద్దు. మధ్య మధ్యలో ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇంకా మిల్క్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఈరోజు పూజ అయితే చాలా సింపుల్గానే చేసుకున్నామండి. నార్మల్గా ఏ ఫెస్టివల్కైనా మనం వడ, పాయసం, ఇంకా పులిహోర ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదండి. కాకపోతే ఈరోజు వచ్చి ఉపవాసం కాబట్టి నేను నైవేద్యాలంటే ఇంకేమీ చేయలేదు. పేలాల పిండి ఒక్కటే చేశాను. చాలా సింపుల్గా అయితే మా పండగ అయితే అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు నా సింపుల్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.